మన ముందు రైతుల పక్షపాతి, రైతుల గురించే సపరేట్ పార్టీ పెట్టినటువంటి మన ముందులో భారతీయ జనతా పార్టీ కిసాన్ సంఘ ఉపాధ్యక్షుడు ఉన్నాడు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా పేరు ఎంబి బాలకృష్ణ. భారతీయ కిసాన్ సంఘ పార్టీలో రాష్ట్ర స్థాయిలో నన్ను ఉపాధ్యక్షుడిగా నియమించినారు. ఈ సందర్భంలో నేను వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తూ మా బాధలు కూడా వెలిపించుకుందామనే ఉద్దేశంతో ఈ కట్టను చూడాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చినాము. ఇది నాసిరకమైన కట్ట. దీనికి మమ్మల్ని కాకుల కొట్టి గద్దలకేసినట్లు మమ్మల్ని 2013 చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా 123 జీవోతోన మమ్మల్ని 2.5 లక్షలు, 3.5 లక్షలు, 4.5 లక్షలు, 5.5 లక్షలు ఈ రకంగా మమ్మల్ని అగ్గోగలకు మా దగ్గర పొలాలు తీసుకున్నారు. ఇప్పుడు అవి చూస్తే వాళ్ళు ఇచ్చినది ఎకర పొలము మాకు 100 గజాల స్థలం ఇండ్లు కట్టుకుందామంటే స్థలం కూడా దొరికే పరిస్థితి లేదు. అది పరిస్థితి. గత ప్రభుత్వం మమ్మల్ని చేసిన అన్యాయానికి ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటామన్నారు. ఈ ప్రభుత్వం కూడా అదే పరిస్థితిలో ఉన్నది. దయచేసి ఖచ్చితంగా మాకు అన్యాయం జరిగింది కాబట్టి న్యాయంగా ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మేము కేసీఆర్ ప్రాజెక్టు దగ్గర కుర్చేసుకొని కూర్చొని మీ యొక్క సమస్యను పరిష్కరిస్తా ఉన్నాడు. వాటిపై మీ యొక్క స్పందన? కేసీఆర్ మాటల కేసీఆరే కానీ ఒక గారెడోడు ఇట్లా బజార్లో నిలబడి పుల్లను ఊది పామును పెడితే మొత్తం జమ అవుతారు. మొత్తం కానీ పైసలు ఏంటంటే ఒకరు లేకుంటాడు. కేసీఆర్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదు. తెలిసిపోయింది మాకు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఇక్కడ ముఖ్యమంత్రి ఉండి ఒక్కనాడు కట్ట మీద ఇది అన్యాయం జరిగిందని ఇంతగానో మేము రిప్రజెంటేషన్లు ఇచ్చి ఇంతగానో లొల్లులు పెడితే భిక్షాటనలు చేస్తే ఆ దరిద్రుడు మమ్మల్ని ఒకనాడు అడిగిందే పాపనవ్వలే. ఇక మేము ఏమనాలి? ఎంత తిట్టినా తక్కువనే. ఎందుకంటే మా బాధ ఎట్లయిందంటే పట్ట పగులు మా అన్నం గుంజుకొని తిని ఇతరుల కాకుల కొట్టి గద్దలకేస్తే మేము ఎంత బాధపడతామో అదే కేసీఆర్ బిడ్డ జైలుకోయిందని చెప్పి వాడు తరహతాలాడిపోతుండు. మరి ఇంతమంది ప్రాణత్యాగం చేసి మీకు వేల మంది ఈ లక్షల మంది బాగుపడడానికి పొలాలు ఇస్తే కనీసం మీ బతుకు ఏమైంది, ఎట్లా బతుకుతున్నానన్నా అడిగే పరిస్థితి లేదు. నిర్వాసితుల పట్ల మీరు ఏ విధంగా పోరాటం చేశారు? నా పేరు రామచంద్రయ్య. ఈ గతంలో సార్ స్టార్ట్ చేసిన పార్టీ రైతు రాజ్యం పార్టీ స్టార్ట్ చేసినప్పుడు మేము అందులో కూడా ఒక మెంబరము. అయితే అప్పుడు ఏం చేసామంటే ఈ యొక్క కేసీఆర్ తక్కువ పైసలు కట్టించినందుకు మాకు పరిహారం రెట్టింపు కావాలి, మాకు అన్యాయం జరిగిందని ఇక్కడ కరువైన పైలాన్ నుంచి కలెక్టర్ ముట్టడి వరకు పాదయాత్రలు చేసాము. జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మొత్తం భిక్షాటనలు చేసాము. రకరకాలుగా గవర్నమెంట్కి అనేది విన్నవించుకున్నాం. మేము రిప్రజెంటేషన్లు ఇచ్చినాము, ప్రతి ఎమ్మెల్యేని కలిసినాము. మాకు పరిహారం విషయంలో మాకు చాలా మటుకు అన్యాయం జరిగింది. మాకు మా యొక్క పరిహారం పెంచాలి, మీరు మాతోనే బలవంతంగా భూసేకరణ చేసిరంటే ఏ ఎమ్మెల్యేని టచ్ చేసిన కూడా పెడచేయనే పెట్టింది. ఎవరు కూడా మాకు న్యాయం చేయలేదు. సో ఇంకోటి కేసులు కూడా వేయడం జరిగింది. దీనిలో ఎంతమంది భూములు కోల్పోయిన వాళ్ళు? దాదాపు 1500 మంది భూములు కోల్పోయారు. ఇంకో 30,000 ఎకరాల వరకు పొలాలు అనేది తీసుకున్నారు అన్నారు. సో 7 గ్రామాలు, ఒక 4 తండాలు ఈ యొక్క ప్రతి గ్రామంలో పోయింది. అయితే ఇక్కడ ఉన్నది ఏంటంటే వాళ్ళు ఈ దగ్గర కట్ట కానుకొని ప్రతి ఊరు ఉంది, దగ్గరగా ఉంది. రేపటి నాడు ఆ ఊర్లకు చాలా డేంజర్. సో వాళ్ళకనేది రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్, వాళ్ళకి పునరావాసం కల్పించి ఎక్కడన్నా చేస్తే అంటే వాళ్ళకి ఏర్పాట్లు చేస్తే చాలా బాగుంటుంది. రేపు కట్ట వచ్చినాక తెగిపోయినప్పుడు అప్పుడు ఎవరు పట్టించుకోరు. ఇప్పుడే ఈ జరుగుతున్నప్పుడే వాళ్ళకి చేస్తే బాగుంటుంది. మాకు కూడా పరిహారం ఎక్కువ. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? యాక్చువల్గా రేవంత్ రెడ్డి ఈ ఎలక్షన్ కన్నా ముందు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ తరఫున నిలబడ్డ ఎమ్మెల్యేలు ఈ యొక్క దేవరకద్ర కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కానీ, జడ్చర్ల కాన్స్టిట్యున్సీ నిలబడ్డ ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ వచ్చి మేము గెలిస్తే మీకు ఎక్కువగా అంటే మీరు కోరుకున్నంత పరిహారం మేము ఇప్పిస్తాము అని హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకోవడం జరిగింది. ఇప్పుడు మొన్న జరిగిన 2 సార్లు అసెంబ్లీ సెషన్ జరిగినప్పుడు ఒక్కరు కూడా ఒక మాట ఎత్తలేదు. ఇప్పటికి మాకు ఆ విధంగా పరిహారం అనేది వాళ్ళు మాకు రెట్టింపు చేసి ఏమైతే హామీ ఇచ్చారో అది ఫుల్ఫిల్ చేయాలని మేము వాళ్ళని కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ వాటర్ చాలా ఎక్కువ. చూడండి, ఈ వాటర్ మొత్తం గ్రౌండ్ డిగ్గింగ్ చేయడం వల్ల వచ్చిన వాటర్. సో మా పొలాలన్నీ ఇందులోనే ఉండేవి. 24 గంటలు పుష్కలంగా మేము బోర్ ఆన్ చేస్తే 3.5 ఇంచులు ఫుల్ పైపు దుంకేది. స్పాట్లో అనేది మాకు పొలాలు అనేది బాగా వారేది. సో ఇంత మంచి వాటర్ ఫెసిలిటీ ఉన్న పొలాలను మేము వదులుకున్నాం. మేము ఎందుకంటే
అంటే మేము పొలాలను త్యాగం చేస్తే ఎంతో మంది రైతులు బాగుపడతారనే ఉద్దేశంతో మేము మా పొలాలం అనేది మేము వదులుకోవడం జరిగింది. సో మాకు అన్యాయం చేసిరు, మేము ఇట్లా త్యాగం చేసినందుకు మాకు ఫుల్ఫిల్ చేయలేరు, ఇంకోటి ఇంకోటి ఏంటంటే మాకు ఈ విధంగా అనేది అన్యాయం అనేది చేసిరండ్రు. చివరిగా ఏంటంటే మాకు ఆ కేసీఆర్తో ఎలాగైతే పోరాడినామో ఇప్పుడున్న ప్రభుత్వంతో కూడా మేము అలాగే పోరాడతాం. మాకు పరిహారం అనేది సరి అయిన పరిహారం అందేంత వరకు మేము అనేది ఎట్టి పరిస్థితుల్లో విశ్రమించుకోము, ఖచ్చితంగా పోరాడతాము, సాధించి తీరుతామనే నమ్మకం మాకుంది. మన ముందలో రైతు రాజ్య సమితి సీనియర్ కమిటీ మెంబర్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా ఉంది సార్ ఈ ప్రాజెక్ట్? నా పేరు మోతీలాల్. మేము ఈ పక్క సమీపంలో మా పొలాలు ఉన్నాయి. ఇక్కడ ఈ రైతులు తమ పొలాలు తమ జీవనం సాగించే ఈ మంచి మంచి పొలాలు పంటలు పొలాలు మిగతా రైతులకు మా పొలాలు పోయినవుగా వేరే రైతులకు నీళ్ళు వస్తాయి, వేరే మా ప్రాంతం వాళ్ళకు మేము ఇబ్బంది పడి వేరే వాళ్ళకు సాగునీరు వస్తాయనే ఉద్దేశంతో త్యాగం చేసి పొలాలు ఇచ్చిండ్రు. ఆ పొలాల్లో వాళ్ళకు సరైనది ప్రకారంగా వాళ్ళకు భూసేకరణలో వాళ్ళకు డబ్బులు వాళ్ళకి డిమాండ్ చేస్తున్నారు, కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఏం చేసినా మన రైతులకు చేయాల్సింది, ఏ ప్రభుత్వం అయినా ఫస్ట్ ప్రియారిటీ రైతులకు ఇవ్వాలి. ఇప్పుడు నీరు అందియాలని రైతులకే, పొలాలు త్యాగం చేసిన రైతులే, ఇద్దరు సమానంగా చూసుకోవాలి. అందుకొరకు ఈ కట్ట చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు రైతులు అంటారు ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలు అవుతాము. ఇన్ టైంలో ఒక 2-3 సంవత్సరాలు పూర్తయింది అనుకున్నాం. 2015లో స్టార్ట్ చేసిండ్రు, దాదాపు 10 సంవత్సరాలు అయినా ఇది ఇంకా 50% కానట్లు ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఒక నాణ్యమైన ఉండాలి. ఇక్కడ వాటర్ లీకేజీల వల్ల వస్తున్నాయి. అదేవిధంగా ఈ కట్టని ఈ పొలాలకు మీరు ఎంత ఇచ్చినా తక్కువనే, ఎందుకంటే ఇక్కడ రాజధానికి దగ్గరలో ఉంది, ఇట్లా మామనార్ జిల్లాకు దగ్గర ఉంది, జడ్చలకు దగ్గర ఉంది. ఇక్కడ ఈ పొలాలు ఎకరాకు 5 లక్షలు ఇచ్చినా ఒక ఆడ 50 గజాల స్థలంకి వచ్చే అవకాశం లేదు. రైతులు ఇక్కడ వాళ్ళు దేశ సంచారులకు వెళ్ళిపోతుంటారు, ఎక్కడ తలదాచుకోవాలన్నా కూడా రైతులకు అర్థం కావడం లేదు. అందుకే ప్రభుత్వం స్పందించి, మన ముఖ్యమంత్రి గారు స్పందించి, మన ముఖ్యమంత్రి మన మహబూబ్నగర్ జిల్లా ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన పైన దీనిపైన అవగాహన ఉంటుంది. దీనికి పైన శ్రద్ధ చూపించి ఈ కట్టని అతి త్వరలో ఈ కట్టను సందర్శించాలి ముఖ్యమంత్రి గారు. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను సందర్శించి ఇక్కడ ఈ రైతాంగాన్ని ఆదుకోవాలి, భూ నిర్వాసన ఆదుకోవాలి, స్వచ్ఛందంగా ఇప్పుడు ఎందుకంటే రాజకీయాలు అతీతం, ఇవాళ ఏ పార్టీ మనకు సంబంధం కాదు, మనం అందరం రైతులం కాబట్టి త్వరితగతిలో పూర్తి చేసి రైతులకు త్వరితగతిన నీరు అందించి రైతులని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.